దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెరగడం సామాన్య ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాల్లో మరో ఆర్థిక భారంగా మారింది. ప్రస్తుతం చాలా నగరాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇంకా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు రేటు 1000 రూపాయలకు పైగానే ఉంది. ప్రస్తుతం ప్రతి మిడిల్ క్లాసు నెలకి 1 లేదా 2 సిలిండర్లు వాడతారు. ఇలా 1000 రూపాయలకు పైగా ఒక సిలిండర్ ఉంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెలకి 2 సిలిండర్లు వాడేటోళ్ళ పరిస్థితి ఏంటిది? సోర్స్ ఆఫ్ ఇన్కమే తక్కువ ఒక మిడిల్ క్లాస్కి, అలాంటిది నెలకి 2-3 సిలిండర్లు వాడే పరిస్థితి ఏంటి? మరోవైపు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నాం సిలిండర్స్ పైన అంటున్నారు, కానీ ఎవరి ఖాతాలో చూసినా సబ్సిడీ పైసలు లేవు. మరి ఈ సబ్సిడీ పైసలన్నీ ఎట్టిపోతున్నాయి? ఇంత ఇన్స్టెంట్గా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల రేటు పెరగడానికి కారణం ఏంటి? ఇరాక్ ఇంకా ఇజ్రాయెల్ యుద్ధాలే కారణమా? యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం వల్లనే గ్యాస్ సిలిండర్ రేట్ పెంచాల్సి వస్తుందని గవర్నమెంట్ అంటుంది. మరి ఇలా 1000కి పైగా సిలిండర్ రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుల పరిస్థితి ఏంటిది? ఒక మధ్యతరగతి ఎలా బతకాలి? ఇటు వేరే దేశాల్లో యుద్ధాలు జరగడం కారణం వల్లనే ఇండియాలో గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచుతున్నారని ప్రభుత్వం అంటుంది. మరి ఇటు సబ్సిడీలు ఇవ్వక ఇటు గ్యాస్ రేట్లు పెంచేసి సిలిండర్ రేట్లు 1000కి పైగా పెంచేస్తే మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటిది? అటు పక్క గ్యాస్ సిలిండర్ లేక చాలా హోటల్ రెస్టారెంట్స్ ఇన్స్టెంట్గా ఆపేస్తున్నారు. ఒక పక్క డైలీ గ్యాస్ సిలిండర్స్ వాడేటోళ్ళు కట్టెల పొయ్యిలు స్టార్ట్ చేశారు. అటు విలేజెస్లో కూడా కట్టెల పొయ్యిలు ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటిది? సోషల్ మీడియాలో కూడా ఒకే ప్రశ్న హల్చల్ చేస్తూ ఉంది. సిలిండర్ రేటు ఇంతగానం పెంచుకుంటూ పోతే సామాన్యుల పరిస్థితి ఏంటిది? గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం లేదు, అటుపైన గ్యాస్ రేట్లు పెంచుతూ ఉంది. మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటిది? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం వల్లనే ఇటు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆగిపోవడం వల్ల అటు యుద్ధాలు జరగడం వల్లనే ఇండియాలో గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయని అంటున్నారు. మరి దీనికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మరి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి సమాధానం చెప్తుందా? మరి ఇంత ఇన్స్టెంట్గా గ్యాస్ రేట్లు పెరగడం వలన చాలామంది హాస్టల్స్లో, రెసిడెన్షియల్ కాలనీస్లో, అపార్ట్మెంట్స్లో చాలామందికి, సరే గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కట్టెల పొయ్యిలు వాడుతున్నారు, కొన్ని రెస్టారెంట్లో, హోటల్స్లలో కట్టెల పొయ్యి ఫస్ట్ కాంచే వాడుతున్నారు. కానీ గ్యాస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఫుడ్ ప్రొవైడ్ చేసే హోటల్స్ కానీ, హాస్టల్స్ కానీ, రెగ్యులర్గా ఇప్పుడు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్, కాలేజెస్ కానీ ఇవన్నీ గ్యాస్ మీద ఆధారపడే ఉంటాయి వాళ్ళ ఫుడ్, పిల్లల ఫుడ్. సో సడన్గా ఇప్పుడు వాళ్ళు ఇంత గ్యాస్ రేట్లు పెంచేస్తే కట్టెల పొయ్యికి షిఫ్ట్ అవ్వాలన్నా చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు ఫుడ్కి కూడా చాలామందికి ఇబ్బందే. హోటల్స్ ఆపేస్తున్నారు, ఇన్స్టెంట్గా హోటల్స్ ఆపేయడం, ఇలాంటివి చాలా చూస్తున్నాం. సో ఇంత గ్యాస్ రేట్లు పెరగడం వల్ల ఇంతమందికి ఫుడ్ ఆగిపోతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నెలకి 1-2 కొనే వాళ్ళకే చాలా ఇబ్బంది, వాళ్ళకి వచ్చే శాలరీసే తక్కువ. మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటేనే వాళ్ళు ప్రతిదీ బడ్జెట్ వేసుకొని చేసుకుంటారు. అలాంటిది మీరు ఇంత ఇన్స్టెంట్గా రేట్లు పెరగడం వల్ల 1000కి పైగా రేటు పెరిగితే నెలకి దాదాపు 2 సిలిండర్లు 3 సిలిండర్లు వాడే పరిస్థితి ఏంది? అటుపై చూసుకుంటే హాస్టల్స్ పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు మాత్రం ఇస్తున్నామని అంటున్నారు, కానీ బ్యాంక్ ఖాతాలో, ఎవరి ఖాతాలలో, ప్రజల ఖాతాలలో డబ్బులు లేవు. మరి ఏంటిది? అటు మీరు సబ్సిడీలు ఇవ్వక ఇటు గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోయితే సామాన్యుడి పరిస్థితి ఏంది? అటు హాస్టల్స్లో బతికే పిల్లల పరిస్థితి ఏంది? చాలా హోటల్స్ వాళ్ళ పరిస్థితి ఏంది? బడ్డీ కొట్లు నడుపుకునే వాళ్ళ పరిస్థితి ఏంటిది? మరి దీనిపై గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుందో చూడాలి. ఈ గ్యాస్ సిలిండర్ రేట్లు పెరుగుదలపై మీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ చేయండి.